మ్యామ్ కొంతమంది గొడవలైనప్పుడు అవతల వాళ్ళని లేబులింగ్ చేస్తారు. నీకు పొగరు, నువ్వు డామినేటింగ్ అంటారు. రెండో వర్షన్ ఏమో అవతల వాళ్ళ మీద అరిచేసి నోరు మూయించడానికి చూస్తారు. మూడో వాళ్ళు మాకింగ్ అంటే వాళ్ళని రెచ్చగొడతారు వ్యంగ్యంగా. నువ్వు చెప్పొచ్చావులే నాకు అన్నట్టు. నాలుగో వాళ్ళేమో సైలెంట్ అయిపోతారు. అవతలాళ్ళు ఎంతన్నా వాక్కోని నేను స్టోన్ లాగా ఇలాగే ఉంటా. ఇంకో రకం ఉంది. బెదిరిస్తారు. నేను కోసుకుంటా, నేను చచ్చిపోతా, లేతే డివోర్స్ ఇస్తా. జనరల్‌గా గొడవలు జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? గొడవ పడేవాళ్ళు. సో ఇద్దరు. ఇద్దరు. నువ్వు ఇప్పుడు ఒక పక్కే చెప్పావు కదా, ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారని. అవును. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ పాపం ఎలా జాగ్రత్త పడాలి? బేసిక్ ఏమవుతుందంటే, ఒకటి మన ఓన్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుంది కదా రూప. ఫస్ట్ నుంచి పెరిగిన వాతావరణం కానీ, మనం ఫామ్ చేసుకున్న ఒక క్యారెక్టర్ కానీ, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు దానికి ఇంకొక యాడ్ ఆన్ ఏంటంటే, వచ్చిన మనిషి క్యారెక్టరు, మెంటాలిటీని బట్టి వీళ్ళ బిహేవియర్ ఇంకా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా డామినేటింగ్ పర్సన్ అనుకుందాం, జస్ట్ జెండర్ ఇది పక్కన పెట్టేసి ఒక అమ్మాయి అని అనుకుందాం. ఆ వచ్చిన అబ్బాయి కొంచెం ఏదైనా తీసుకునేలాగా ఉన్నారనుకో, వీళ్ళ క్యారెక్టర్ అది ఏదైతే ఆ క్యారెక్టర్ ఉంది ఇంకొంచెం బిల్డ్ అయ్యి మెల్లమెల్లగా ఇంకొంచెం ఓవర్ డామినేషన్ అయిపోతుంది. అవతలాళ్ళు ఏం మాట్లాడట్లేదు అంటే వాళ్ళు చాలా మంచాళ్ళు, వీళ్ళు గద్దరాళ్ళని కాదు. కొందరు ఏంటంటే ది లెట్ గో ద థింగ్స్, వీళ్ళతో ఎందుకు గోల అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు దానికి ఎగెయినెస్ట్గా కాన్వర్జేషన్స్లోకి వెళ్ళి పెద్ద ఫైట్స్ చేసుకుంటారు. అది ఏదైనా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఒకటైతే, వచ్చిన వాళ్ళని బట్టి ఇవి కొంచెం మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన కొత్తలో ఒకళ్ళు బాగా అరిసి అట్లా గొడవ పడేవాళ్ళు అనుకో రూప, వచ్చిన స్పౌస్ కూడా అదే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనిషి అయితే రెండు రకాలు అవుతాయి. ఏంటి, ఒకటి రోజు ఎదురు కొట్టుకుంటూ అవుతుంది, లేదంటే ఒకళ్ళు వీళ్ళు ఇలా కాబట్టి కొంచెం తగ్గుతారు. సో దే విల్ కొంచెం లెవెల్ చేసుకుని వాళ్ళ టోన్ తగ్గించుకుని కొంచెం డీల్ చేసే విధానాన్ని మార్చుకుంటారు. ఇంకొందరు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అగైన్ పెరిగిన వాతావరణం, వాళ్ళ ఒరిజినల్ నేచర్కి ఏంటంటే ఏదైనా ఉంటే వాళ్ళే పెయిన్ తీసుకుని వాళ్ళే హర్ట్ చేసుకుంటూ ఉంటారు, ముందుకు తీసుకురారు సిచ్యువేషన్ని. అలా కొందరు ఉంటారు. బట్ బేసిక్గా ఏంటంటే రూప, ఎనీ రిలేషన్షిప్ లైక్ ఏదున్నా కూడా అప్ ఫ్రంట్ ఒక కాన్వర్జేషన్ మాత్రం జరగాలి. అది మెతకగా వెళ్ళటం ఎంత హార్మ్ఫుల్లో, ఫైటింగ్ మోడ్లో వెళ్ళినా కూడా అంతే హార్మ్ఫుల్. బ్యాలెన్సింగ్గా ఉండాలి. కానీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఫైటును మెతకతనం అని నేను అన్నట్లా, హౌ యూ డీల్ ఇట్ అన్నది నీ పర్సనాలిటీ. కానీ మనం దానిలో ఒక సొల్యూషన్ వెతుక్కునేటప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే సిచ్యువేషనల్గా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకునేటప్పుడు ఆ టైంలో డిస్కషన్స్కి వెళ్తే అది ఇంకా వర్స్ట్ అవుతుంది. సో ఒకళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు కొంచెం తగ్గినా, బట్ ఒక కామ్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అప్పుడో లేకపోతే తర్వాత ఈ సిచ్యువేషన్ని జెంటిల్గా మళ్ళీ ముందుకు తీసుకొచ్చి, సీ దట్ డే యూ డెల్ట్ ఇట్ లైక్ దిస్, బట్ ఇలా జరిగింది, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అని మాట్లాడుకుని, ఎవరు తప్పుంటే వాళ్ళు టేక్ బ్యాక్ తీసుకుని సారీ చెప్పడంలో స్పౌజ్కి కానీ, పిల్లలకు కానీ, పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ దిర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ సారీ అనేది. సో ఇట్స్ నాట్ దట్ యు ఆర్ యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్, యు ఆర్ జస్ట్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ ద థింగ్స్, apologizing to another person to make sure you want that relationship back in a good way. సో సారీ చెప్పడం మాత్రం ఎప్పుడు తప్పు కాదు, కానీ ఊరికే సారీ చెప్పుకోమని కాదు. కానీ వెన్ ఇట్ ఈస్ నీడెడ్, వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఈగోకే వెళ్ళకూడదు ఏ రిలేషన్షిప్లో అయినా సరే. సో నేను బాటమ్ లైన్ నేను చెప్పేది ఏంటంటే, మీరు డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది అన్నది ఆ రిలేషన్షిప్ బిల్డింగ్లో కూడా ఒక పిల్లర్ ఫార్మేషన్ లాగా రూప. సో ఫైట్ మోడ్లో కాకుండా ఒక కాన్వర్జేషన్ మోడ్లో సూదింగ్గా తీసుకెళ్ళి దానికి ఒక సొల్యూషన్ చూసుకుంటే ఫర్దర్గా ఓకే మై స్పౌస్ డజంట్ లైక్ దిస్, లెట్ మీ డీల్ ఇట్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎఫర్ట్స్ పెడతారు. సో థింగ్స్ గెట్ స్మూతర్ అండ్ బెటర్ అండ్ అండర్స్టాండింగ్ గెట్స్ మచ్ స్ట్రాంగర్ ఫర్దర్. ఓకే, ఇట్స్ ఏ లైఫ్ టైం రిలేషన్షిప్ కదా. సో అది ఒకటి రూప. ఇట్లా వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ లోపల నుంచి వర్స్ట్ పీపుల్ అనో లేకపోతే టూ నైస్ పీపుల్ అనో మనం జడ్జ్ చేయకూడదు. లోపల అందరికి ఒకటే రన్ అవుతుంది. బట్ హౌ యూ పుట్ ఫార్వర్డ్ త్రూ యువర్ మౌత్ మ్యాటర్స్. హౌ యూ పుట్ ఫార్వర్డ్ త్రూ యువర్ మౌత్, అది ఎలా అంటే మన పర్సనాలిటీని చూపిస్తుంది. బట్ లోపల ఉన్నది అందరికీ ఒకే పెయిన్ కదా. సో ఐ ఫీల్ లైక్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పీపుల్, రాదర్ ఫైటింగ్,
రాదర్ కీపింగ్ సైలెంట్. సారీ చెప్పొచ్చు, రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఐ లవ్ యూ చెప్పొచ్చు. చాలా ఎనీథింగ్. ఉంటాయి. సే హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇవాళ నేను ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది రూపా, నువ్వు వస్తానన్న టైంకి రాలేదో లేకపోతే తెస్తానన్న తేలేదో ఉంటుంది, నేను నీ మీద బాబా అని పడతాను. పడినప్పుడు నువ్వు ఆ టైంలో ఏం చెప్పినా కూడా ఇట్ విల్ నాట్ కామ్ మీ డౌన్. సో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐఎమ్ సో సారీ, నేను అలా అనుకోలేదు, నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, యూ డింట్ డూ దిస్ అని నేను చెప్తాను. సో దానిలో లవ్ బిల్డ్ అవుతుంది. ఇగో వద్దు రిలేషన్షిప్లో. సో యా, మేనిఫెస్టేషన్ లో హోపోనోపోనో అని ఒక టెక్నిక్ ఉంటుంది. సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ టెక్నిక్ బ్యూటిఫుల్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ దట్ యు కేర్ ఫర్ ద అదర్ పర్సన్. రైట్. థ్యాంక్ యూ.